హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం. ఈ యొక్క ప్రవచన వాక్కు ద్వారా అనేకులు బలపడతా ఉన్నారు. సో అందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. హల్లెలూయా. బైబిల్ తెలియజేస్తుంది, ఇజ్రాయెల్ ప్రజలు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి తాగడానికి నీళ్లు లేవు. అలాంటప్పుడు ప్రభు మోసకు ఆజ్ఞాపించాడు, నువ్వు కేవలం బండను ఆజ్ఞాపిస్తే ఆ బండ ద్వారా నీళ్లు నీకు వస్తాయని, ఆ తర్వాత ప్రజలందరి దాహం తీర్చబడుతుందని దేవుడు మోషకి చెప్పినప్పుడు మోషే దేవుని యొక్క మాటను వినకుండా ఆ బండను, ఏదైతే ఆ బండ ఇట్లా 2గా పగిలిపోయి ఉందండి, ఆ బండను మోషే తన కర్రతో కొట్టాడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఎప్పుడైతే మోషే ఇలాంటి బండను తన యొక్క కర్రతో కొట్టగానే బైబిల్ తెలియజేస్తుంది నీళ్లు విస్తారంగా ప్రవహించా కానీ అక్కడ మోషే దేవుని మాటను వినలేదు. ఈరోజు చాలామంది మీరు వీడియో చూస్తున్నారు, నీవు దేవుని మాటను వింటున్నావా? దేవుడు మీతో ఏది మాట్లాడితే మీరు ఏది చేస్తూ ఉన్నారు? దేవుడు మీతో ఏం మాట్లాడాడు? మీ యొక్క జీవితాన్ని గురించి, మీరు చేస్తున్న పని గురించి, మీరు చేస్తున్న బిజినెస్ గురించి, మీరు చేస్తున్న పరిచయం గురించి మీతో దేవుడు ఏది మాట్లాడాడు? దేవుడు ఏది మాట్లాడితే మీరు దేవుని యొక్క మాటను విని ఆయన మాటకు లోబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు నమ్మకస్తుడు, దేవుడు సమర్థుడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడానికి నమ్మదగిన వాడు. మోషే దేవుని మాటను వినకుండా బండకు ఆజ్ఞాపించమంటే ఆ బండని మోషే తన కర్రతో కొట్టాడు. అఫ్కోర్స్ అక్కడ నుండి వాటరు వచ్చాయి, నీళ్ళు వచ్చాయి, కానీ ఏంటంటే మోషే దేవుని మాటను తిరస్కరించాడు. కాబట్టి మోషే తర్వాత కాలంలో మనం చూస్తూ ఉంటే దేవుడు నిబో పర్వతం మీదకి రమ్మని మోషే ఆ నిబో పర్వతం మీద మరణిస్తాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఏంటంటే మీరు మీ జీవితంలో మీరు ఏం నేర్చుకోవాలంటే దేవుని మాటకు, దేవుని వాక్కు లోబడ్డ నేర్చుకోవాలి. దేవుడు నీకు ఏ కార్యము, ఏ పని, ఏ బాధ్యత నీకు అప్పగిస్తే దాని విషయంలో దేవునికి నమ్మకంగా ఉండే ఆయన చెప్పింది చెప్పినట్టు చేసే వ్యక్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఇలాంటి బండను దేవుడు ఆజ్ఞాపించమంటే ఆయన కొట్టాడు. ఆ బండ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అపొస్తలుడైన పౌలు ఆయన పత్రికలు రాస్తూ అంటాడు, ఆ బండ క్రీస్తే. అంటే అప్పుడు మోషేకు ఆ బండను కొట్టినప్పుడు మోషేకు తెలీదు ఆ బండ క్రీస్తు చేసని, కానీ తర్వాత కాలక్రమేణా అపొస్తలుడైన పౌలు పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే ఆ బండ తన కుమారుడైన క్రీస్తు అనే తన కుమారుని కర్రతో కొట్టాడు మోషే. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్పిన పనిని చెప్పినట్టు మీరు చేస్తున్నారా? అయితే గొప్ప ప్రతిఫలం నీకు రాబోతుంది. గొప్పగా దేవుని జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ప్రవచన వాక్కును ప్రభు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ.